స్థితిలో ఉన్న వాళ్ళలో కొంతమంది ఇప్పుడు పబ్లిక్లో ఉన్నారు. ఆనాడు ఇస్కరియోతు యోధా కూడా అంతే ఉన్నాడు, యేసు ప్రభుతోనే ఉన్నాడు. వాని ఆశ ఏంటంటే ఈ బోధకుడు ఎప్పటికైనా ఇశ్రాయేలుకు రాజు అవుతాడు, ఎందుకంటే సామాన్యుడు కాదు. చాలామంది ప్రవక్తల్ని కూర్చి నేను కొంత చదివాను, కొంత విన్నాను, కానీ ఈ బోధకుడు అలా కాదు. ఈ బోధకుడు ప్రత్యేకమైన వాడు. ఖచ్చితంగా ఇతని దగ్గర రాజు అయ్యేటువంటి ఆ కొలతలు కనపడుతున్నాయి. రాజు అయితే సౌండు, ఇట్లాంటి సౌండ్ దగ్గర నేను చేరానంటే నాకు సౌండు అని వీడు యేసు ప్రభు వెంట ఎంత తిరిగినా ఈ సౌండ్ గోలే. వాడి ఆలోచన కూడా కరెక్టే, యేసు ప్రభు రాజు అవుతాడు నిజమే, కానీ అది వాడు అనుకున్న టైంలో కాదు. ఇదిగో ఇంకొంత కాలము తర్వాత అవుతాడు ఆయన, ఇంకొంత కాలము తర్వాత. 2000 ఏళ్లకు ముందు కాదు, ఆనాడు లోక పాపములను మోసుకొని పోవడం